మరో ప్రశ్న, ధ్యానంలో అనుభవం సాధించిన వారు మనకు ఏ విధంగా ఉపయోగపడతారు? ధ్యానంలో అనుభవం సాధించేవారు మనకు ఏ విధంగా ఉపయోగపడతారనే ప్రశ్ననే సరైనది కాదు. ఎందుకంటే మనం పోగు చేసుకున్న సమాచారము, మనం తెలుసుకున్న జ్ఞానము, మనం చదివినటువంటి గ్రంథాలు, వీటి ఆధారంగా ధ్యానం పనిచేసేది కాదు. ఇది వీటన్నిటికీ అతీతంగా పనిచేసేది. దేశము కాలాలకు అతీతంగా పనిచేస్తుంది. అందుకని ఇది సీనియర్ పిరమిడ్లు, మాస్టర్స్, ధ్యానము అనుభవం ఉన్నవారు అనే ప్రశ్న ఉండదు. ఇది ఎప్పుడు పరిమళాన్ని ఇచ్చేటువంటి సుసంత్రమైనటువంటి ప్రస్తుతం అనుభవించేటువంటి ఒక అవస్థ. ఇది ఎప్పటికప్పుడు నూతనంగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఈ సమాజంలో ధ్యానం గురించి, దాని యొక్క పద్ధతుల గురించి అన్నీ చెప్పేవారిని మనం ఆశ్రయిస్తాం. వారు దానికి సంబంధించిన మార్గాన్ని చూపిస్తారు, అంతవరకే. కానీ వారిలోనూ, మీలోనూ, నాలోనూ, యోగుల్లోనూ, సత్పురుషుల్లోనూ, సద్గురువుల్లోనూ, అందరిలోనూ ఒకే రకమైనటువంటి ధ్యాన వ్యవస్థ ఉంటుంది. వారు దీనిలో అనుభవం సాధించారు కనుక వాళ్ళు మనకు సీనియర్స్ అవుతారని ఇలాంటి ధ్యానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. దానికి అవకాశమే లేదు. ఎందుకంటే ధ్యానం అనేది ఎప్పటికప్పుడు నూతనమైంది, ఎప్పటికప్పుడు పరిమళాన్ని ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఎప్పుడైతే సీనియర్ మాస్టర్స్, అనుభవం ఉన్నటువంటి ధ్యాని ఇలాంటి ఎప్పుడైతే వర్డ్స్ వాడతారో వారు ధ్యానంలో లేనట్టు. ఎందుకంటే ధ్యానం అనేది ఆంతరంగిక తాజాదనం, ఎప్పుడూ నూతనంగా, ఎప్పటికప్పుడు ప్రకాశవంతమైనటువంటి ఒక అవస్థ. దాన్ని ఎప్పుడైతే నేను 10 గంటలు ధ్యానం చేశాను, 5 గంటలు ధ్యానం చేశాను, 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేశాను అని ఎప్పుడైతే ధ్యానాన్ని లెక్క పెడతారో వారు ధ్యానంలో లేనట్టు, వారు దానికి సంబంధించిన వారు కానట్టు. ధ్యానం ఎప్పుడు నిత్య నూతనమే. దానికి ఉన్నది ఈ క్షణమే. ఎందుకంటే ఇది మనం పోగు చేసుకున్నటువంటి సమాచారం ఆధారంగా పనిచేయదు. మనం సమాజం నుంచి సేకరించినటువంటి జ్ఞానం ద్వారా పనిచేయదు. అది స్వతంత్రంగా దానికి ఒక వ్యవస్థ ఉంది. వీటన్నిటికీ అతీతమైంది, కాలానికి అతీతమైంది అద్భుత వ్యవస్థ. ఎవరైనా కానీ నేను చాలా సీనియర్ని, నేను మీకు ఈ విధంగా సహాయపడగలను, ఏదైనా చేయగలను అని చెప్పి అంటారంటే అది పూర్తిగా అబద్ధం. వాళ్ళ ధ్యానంలో లేనట్టు, ఆధ్యాత్మిక అహంలో ఉన్నట్టు. ఎందుకంటే ధ్యానం ప్రతి ఒక్క క్షణము నూతనంగానే ఉంటుంది. అది గతంతో ఉండేది కాదు, భవిష్యత్తుతో ఉండేది కాదు. ఈ క్షణం మాత్రమే ఉండేది ధ్యానావస్థ. మీరు 10 నిమిషాలు కూర్చున్నా, 10 గంటలు కూర్చున్నా ఒకే సమయం ఉంటుంది. ధ్యానం అందుకే కాలాతీతమైంది, అద్భుతమైంది. సర్వలోక సృష్టికర్త స్వయంగా పరిమాణాన్నిచ్చేటువంటి ఒక వ్యవస్థ. అందుకని మీరు ఏ సీనియర్ మాస్టర్స్ ఇలాంటివి కాకుండా, వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా మీకు మీరు దాని యొక్క ప్రాసెస్ తెలుసుకొని నిత్యం ధ్యాన నిమగ్నమయ్యి ఎప్పటికప్పుడు నూతనంగా దాని యొక్క తాజాదనాన్ని అనుభవిస్తూ ఉండాలి. మీరు ఎప్పుడైతే మీ మనసు ఉచ్చ స్థితికి వెళ్ళిందో, సమాధి స్థితికి వెళ్ళిందో, అంటే మీరు ఇంకా ధ్యాన స్థాయిని దాటుకొని వెళ్ళారో అప్పుడు మీరు ప్రపంచం మొత్తం ధ్యాన స్థితిలోనే చూస్తారు. అదొక జ్ఞాన స్థితిలో చూస్తారు, అది ఒక తన్మయత్వ స్థితిలో చూస్తారు. ఆ స్థితికి వెళ్ళినాక మీకు ఏవీ అవసరం ఉండదు. ఇది ధ్యానంలో మాత్రమే సాధ్యం, ధ్యానంతోటే సాధ్యం. అందుకని ఇక్కడ సీనియర్ మాస్టర్స్ అంటూ ఎవరో ఉండరు, ఏమీ ఉండదు అలాంటిది. ఎప్పటికప్పుడు ఒకవేళ వాళ్ళు సీనియర్ మాస్టర్స్ నేను ఎన్ని గంటల నుంచి ధ్యానం చేస్తున్నానంటే వారు పొరపాటుగా మీకు చెప్తున్నట్టే, వారు ఆ ధ్యానంలో లేనట్టు. ఇది ఎప్పుడూ నూతనమైంది, కాలాతీతమైంది, కాలానికి సంబంధం లేనిది, సమాజంలో నేర్చుకున్న దాన్ని బట్టి ఆధారంతో తయారవుతుంది, దాంతో పనిచేయలేదు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వం కల్విదం బ్రహ్మ.
శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం భూయాత్.